నెత్తిరోడాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడ్డారు. విశాఖ జిల్లాలో 4, మహబూబ్ నగర్ జిల్లాలో 3 ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ జిల్లాలో సినీ నటి ప్రణీత సహా 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రణీత హెయిర్ డ్రెస్సర్ గాయపడ్డారు. నల్గొండ జిల్లా మోతే దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఖమ్మంలో ఓ షోరూం ప్రారంభానికి వెళ్లి హైదరాబాద్ తిరిగి వస్తుండగా మోతే మలుపులో 2వీలర్ ఎదురైంది. దాన్ని తప్పించబోయినప్పుడు కారు పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండడంతో ప్రణీత కొద్దిపాటి గాయాలతో బయటపడగలిగింది. 2009 అసెంబ్లీ ఎన్నికల టైంలో టీడీపీ తరపున ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం చేసి హైదరాబాద్కు తిరిగి వస్తున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ కారు కూడా ఈ మలుపులోనే బోల్తా కొట్టింది. అప్పట్లో ఎన్టీఆర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మంలో వీఆర్కే సిల్క్స్ ఓపెనింగ్ గురించి నేను ప్రణీత గారు అందరం వెళ్ళడం జరిగింది. ఆన్ ది వే వస్తున్నప్పుడు ఒక బైక్ వాళ్ళు సడన్గా అడ్డు రావడం వల్ల కంట్రోల్ తప్పి కార్ యాక్సిడెంట్ అయింది. అది ఎక్కడ మన ఖమ్మం నుంచి సూర్యాపేటకు వచ్చే దారిలో, ఎగ్జాక్ట్ ప్లేస్ తెలియదు. రోడ్ కూడా అంత బాగాలేకపోవడం వల్ల మట్టిలోకి దిగడం వల్ల కంట్రోల్ తప్పి బండి సైడ్కి చెట్టుకు తాకింది. సో వీఆర్ ఆల్ సేఫ్ అండి. చూడండి, లిటరల్గా నాకు ఇంత చిన్న దెబ్బ తాకింది అంతే. సో ప్రణీత గారికి అందరికీ బాగానే ఉంది. ప్రణీత గారు ఆల్రెడీ వెళ్ళిపోయారు, పంపించేసాను నేను. మేము కూడా వెళ్ళిపోతున్నాము. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. మీడియా వాళ్ళు ఆల్రెడీ చెప్పేసారు. అట్లా ఫోన్స్ అన్ని ఫ్యాన్స్ అందరు ఏం టెన్షన్ పడని అవసరం లేదండి. సాయంత్రం మీడియాలో మీరే మేడం గారిని చూస్తారు. మేడం ఇప్పుడు చెన్నై వెళ్తున్నారు ఒక పని మీద. ప్రాబ్లీ అక్కడ ప్రెస్ మీకు చూపిస్తారు. మేడం గారు అంతా సేఫ్ ఉన్నారు, మీరు ఏం టెన్షన్ పడకండి. ఆమె కాన్స్టెంట్ టచ్ విత్ హర్. మా వీఆర్కే సిల్క్స్ వర్గంలో చాలా హెల్ప్ చేశారు మాకు. వెంటనే ఇమీడియట్గా మొత్తం అన్ని వాళ్ళే ఇమీడియట్గా చూసుకున్నారు. అంబులెన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దే సార్టెడ్ ఇట్ అవుట్. అండ్ ఐ రియలీ థ్యాంక్ రాజా గారు అండ్ మా ఫ్రెండ్స్ స్పాన్సర్స్ వీళ్ళందరూ కూడా దే హెల్ప్ us out. ఇంకెవరికైనా గాయాలయ్యాయి? చిన్న చిన్న గాయాలండి అందరికీ. అండ్ యాక్చువల్లీ మీ మీడియా సోదరుడే ఒకరిని బండి మీద తీసుకెళ్ళడం జరిగింది. అతనికి కొంచెం బ్లడ్, మా డ్రైవర్కి కొంచెం నెత్తికి కొంచెం లైట్గా బ్లడ్ తాకుతుంటే ఆయనని తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. థ్యాంక్స్ అలాట్ మీడియా అండి. మేడం ప్రస్తుతం మనం స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నాం. ప్రమాదానికి ముందు ఓ షాప్ ఓపెనింగ్లో ప్రణీత పాల్గొన్నారు. ఆ తర్వాత రెండో బాక్స్లో చూస్తున్న విజువల్స్. ప్రమాదం తర్వాత ఒక మినీ బస్సులో హైదరాబాద్కు ప్రణీత బయలుదేరారు. అక్కడి నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు మినీ బస్సులో. ఆ దృశ్యాలను కూడా మనం బాక్స్లో విజువల్స్ ద్వారా చూస్తున్నాం.
మేడం 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 టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రణీత హెయిర్ డ్రెస్సర్ గాయపడ్డారు. నల్గొండ జిల్లా మోతే దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఖమ్మంలో ఓ షోరూం ప్రారంభానికి వెళ్లి హైదరాబాద్ తిరిగి వస్తుండగా మోతే మలుపులో టూ వీలర్ ఎదురైంది. దాన్ని తప్పించబోయినప్పుడు కారు పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండడంతో ప్రణీత కొద్దిపాటి గాయాలతో బయటపడగలిగింది. 2009 అసెంబ్లీ ఎన్నికల టైంలో టీడీపీ తరపున ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం చేసి హైదరాబాద్ వస్తున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ కారు కూడా ఈ మలుపులోనే బోల్తా కొట్టింది. అప్పట్లో ఎన్టీఆర్ కు తీవ్ర గాయాలయ్యాయి. మేడం 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 ప్రతిసారి ఇదే జరుగుతోంది. ఆ దారిలో ప్రయాణించాలంటేనే అందరికీ వణుకు పుడుతోంది. చాలా మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. మోతే రహదారి మలుపు ఇప్పటికే ఎందరి ప్రాణాలను బలి తీసుకుంది, మరెందరినో ఆసుపత్రి పాల్చేసింది. చాలా మంది జీవితాలను చిందరవందర చేసింది. మృతుల బంధువుల్లో లెక్కలేనంత విషాదాన్ని నింపింది. గతంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగొస్తున్న జూనియర్ ఎన్టీఆర్ వాహనం కూడా సరిగ్గా ఇక్కడే ప్రమాదానికి గురైంది. ఒక్క మోతే మలుపు ఒక్కటే కాదు, ఎక్కడైనా రోడ్డెక్కితే చాలు క్షేమంగా ఇంటికి వస్తామన్న భరోసా లేనేలేదు. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై మహబూబ్ నగర్ జిల్లా కోనేటిపూర్ స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను 108 వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులను రమేష్, సారయ్య, పాపులుగా పోలీసులు గుర్తించారు. నల్గొండ జిల్లా నకరేకలకు చెందిన కూలీలు వంగూరుకు ఉపాధి కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుల కుటుంబ సభ్యులు రోదనలతో ఆసుపత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మోతే మలుపులో ప్రమాదానికి గురైన ప్రస్తుతం సినీ నటి ప్రణీత ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రణీత, గుడ్ ఆఫ్టర్నూన్. యాక్సిడెంట్ అసలు ఎలా జరిగింది? Perfectly fine. I just wanted, I'm perfectly fine. There's nothing to stress. I'm perfectly fine. We're all perfectly fine. Em kaledu. Thank you so much. Thank you. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ప్రస్తుతం ప్రణీత ఎన్టీవీకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. ప్రస్తుతం యాక్సిడెంట్లో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు, కేవలం స్వల్ప గాయాలతో బయటపడ్డానని ఎన్టీవీతో చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మోతే మలుపు దగ్గర ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడి నుంచి మినీ బస్సులో హైదరాబాద్కు బయలుదేరారు. సేఫ్గా హైదరాబాద్కు చేరుకుంటున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం.